కానిస్టేబుల్స్ గా ఎంపికైన అభ్యర్థుల జీవిత కథలు అక్కడి వాతావరణాన్ని భావోద్వేగాలతో నింపాయి. ఎన్నో ఏళ్ల కష్టం, వ్యధ, కన్నీళ్లు, బాధలు నియామక పత్రాలు చేతికందుకున్న క్షణంలో ఆనంద బాష్పాలుగా మారాయి. ఖాకీ దుస్తులు ఇంకా ధరించకపోయినా వాటికే సెల్యూట్ కొడుతూ శాంతి భద్రతల పరిరక్షణకు తాము కట్టుబడి ఉంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమక్షంలో ప్రమాణం చేశారు. అభ్యర్థుల జీవిత ప్రయాణంలో ఎదురైన సవాళ్లు, వాటిని అధిగమించిన తీరు అక్కడున్న ప్రతి ఒక్కరికి స్ఫూర్తిగా నిలిచాయి. అలాంటి స్ఫూర్తిదాయక కథల్లో ఒకటి 2015లో టీడీపీ ప్రభుత్వ హయాంలో చదువు కోసం నారా లోకేష్ నుంచి 40,000 ఆర్థిక సాయం పొందిన ఓ యువతి. అదే టీడీపీ పాలనలో ఈ రోజు ఆమె పోలీస్ కానిస్టేబుల్ గా నియామక పత్రం అందుకోవడం అందరినీ భావోద్వేగానికి గురిచేసింది. ఇక అన్నమయ్య జిల్లాకు చెందిన శిరీష తన కథను పంచుకుంటూ, ఆడపిల్లలకు చదువెందుకు, ఆ డబ్బు పెళ్లికి ఉపయోగపడుతుందని ఎంతో మంది మా తల్లిదండ్రులను ఒత్తిడి చేశారు. కానీ మా తల్లిదండ్రులు మాత్రం పిల్లలు తమ కాళ్ల మీద నిలబడితే చాలని కష్టపడి మమ్మల్ని చదివించారు. ఈ రోజు నేను పోలీస్ కానిస్టేబుల్ గా ఎంపికవగా చెల్లెలు పాట్నాలో సివిల్ ఇంజనీరింగ్ చదువుతోంది. దీంతో ఊరి వారంతా మా తల్లిదండ్రుల వైపు గర్వంగా చూస్తున్నారు అంటూ కన్నీళ్లతో చెప్పారు. నియామక పత్రాలు అందిస్తున్న సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఓ యువకుడితో ఆత్మీయంగా మాట్లాడారు. నీకు ఏం కావాలి అని అడిగితే అతడు తన ఊరికి రోడ్డు కావాలని కోరాడు. దీనిపై స్పందించిన చంద్రబాబు తన కోసం, తన కుటుంబం కోసం ఏమీ అడగకుండా ఊరికి మేలు చేయాలని అడిగారంటే ఇంతకంటే గొప్ప మనుషులు ఎక్కడైనా ఉంటారా అంటూ అతన్ని అభినందించారు. మరోవైపు కడప జిల్లా ముద్దునూరుకు చెందిన షేక్ గన్లీర్ హఫీజున్ తన జీవిత పోరాటాన్ని వివరించారు. ముస్లిం అమ్మాయిలు ఉద్యోగాలు చేయడమే కష్టం, అందులోనూ పోలీస్ అవడం ఇంకా కష్టం. కానీ నా భర్త, తల్లిదండ్రులు, అత్తమామలు నన్ను ఎంతో ప్రోత్సహించారు. కరోనా సమయంలో అమ్మ చనిపోవడంతో 2 కుటుంబాల బాధ్యత నాపై పడింది. ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేస్తూ 8 ఏళ్ల కుమారుణ్ణి చూసుకుంటూ పరీక్షకు సిద్ధమయ్యాను. ఈ రోజు ఈ స్టేజి మీద నియామక పత్రం అందుకుంటానని ఎప్పుడూ ఊహించలేదు. అందరికన్నా ముందు చంద్రబాబు గారికి కృతజ్ఞతలు అంటూ భావోద్వేగంతో మాట్లాడారు. ఎన్టీఆర్ జిల్లాకు చెందిన మాణిక్యాలరావు తన భావాలను పంచుకుంటూ, నాన్న చనిపోయారు, అమ్మ వ్యవసాయ కూలి, మా కుటుంబంలో ఇప్పటి వరకు ప్రభుత్వ ఉద్యోగం లేదు, ఇన్నాళ్ల కష్టం తీరింది. కుటుంబ సభ్యులందరినీ పిలిచి విజయవాడలో ఈ వేడుకలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉంది అన్నారు. తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలుకు చెందిన మణికంఠ మాట్లాడుతూ, నాన్న లారీ డ్రైవర్, తల్లి రోజువారీ కూలి, నేను కొంతకాలం పనిచేస్తూనే పరీక్షకు సిద్ధమయ్యాను అన్నారు. దీనిపై చంద్రబాబు సరదాగా స్పందిస్తూ, పెళ్ళయ్యాక వాళ్ళను మర్చిపోవు కదా అని అడగ్గా, అలా చేయను సార్ అంటూ మణికంఠ ఇచ్చిన సమాధానం అక్కడున్న వారి పెదవులపై చిరునవ్వు పోయించింది. ఈ నియామక కార్యక్రమం కేవలం ఉద్యోగాల పంపిణీ మాత్రమే కాదు, ఎన్నో జీవితాలకు కొత్త దిశను చూపిన ఆశ, ఆత్మవిశ్వాసం, సాధికారతకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది.